నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నమస్కరింపరన్. నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా యుత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరత్పరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వెళ్ళ స్తోత్రము అర్పింతుము. ఆనది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. అలాగే 271 పాట ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా, మార్గదర్శి అయి నడిపించువాని ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ధరలో. దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ధరలో. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీ. ఉదయించే దివ్య రక్షకుడు చింత విచారముతో నిండియున్న లోకరోధన విని, చింత విచారముతో నిండియున్న లోకరోధన విని, పాపంబు నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు,
పాపంబు నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణంబు నొంది నిత్య జీవమునివ్వన్ దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించి రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశతార ఉదయించి రక్షింపను ఉదయించి దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ లోకాంధులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు లోకాంధులకు దృష్టినివ్వ అరుదించే క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు దేవుని వాక్యాన్ని వినేదానికి పూర్వం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ సందర్భాన్ని అనుసరించి ఒక మాట మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చదువుకున్న ఈ లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి ఈ క్రిస్మస్ సందర్భంగా చేరివచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఈ క్రిస్మస్ పర్వ సందర్భంగా మనమందరం కూడా ఈ రీతిగా చేరివచ్చాం. క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినంగా ప్రపంచం దీన్ని ఆచరిస్తూ ఉంది. కానీ బైబిల్ గ్రంథము ఎక్కడ కూడా దినాన్ని గురించి ప్రస్తావించలేదు. అంటే ఈ దినము అనగా డిసెంబర్ 25వ తారీఖున
యేసుప్రభువారు జన్మించినట్లుగా ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా కాదు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు పుట్టాడు అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు పుట్టాడు అన్నదానికంటే ఎందుకు పుట్టాడు అన్నది ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనము యేసుప్రభువారినే ఒకవేళ ప్రశ్నిస్తే, ఎందుకయ్యా ఈ లోకంలో నువ్వు జన్మించాల్సి వచ్చింది, కారణం ఏంటి, దేవుడివై ఉండి ఆత్మస్వరూపైన దేవుడివై ఉండి ఒక మానవుడిగా ఈ భూమి మీదకి అవతరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నిస్తే, యేసుప్రభువారు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ తాను చెప్పినటువంటి మాట ఇప్పుడే మనం చదువుకున్నాం. తన గురించి తాను చెప్పుకుంటూ ఆయన ఏమన్నాడంటే, నేను మార్గమును అని చెప్తున్నాడు. నేను మార్గమును అని చెప్తున్నాడు. మార్గమును ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, ప్రతి మార్గానికి కూడా ఒక డెస్టినేషన్ అనేది ఉంటుంది, గమ్యం ఉంటుంది. మార్గం అనేది, మార్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం ఒకవేళ ప్రశ్నిస్తే, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అనంటే ఖచ్చితంగా తాను జవాబు చెప్తాడు. నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను, నా గమ్యం ఇది అని ప్రతి మనిషి తప్పక జవాబు చెప్తాడు. ఒకవేళ ఒక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని మనం ప్రశ్నించినప్పుడు, ఏమో అండి నాకు తెలీదు, వెళ్తా ఉన్నాను అని అంటే ఆ వ్యక్తిని గురించి మనం ఎలా ఆలోచిస్తాను చెప్పండి. కనుక ఏ మనుషుడు కూడా ఆ రీతిగా చెప్పడు. ప్రతి మనుషుడు కూడా చెప్తాడు, నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను, ఫలానా చోటుకు వెళ్తున్నాను. మానవుని జీవితం కూడా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఒక ప్రయాణంతో పోలుస్తూ ఉంది. మానవుడు ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండపోడు. కొంతకాలం ఈ భూమి మీద మనం బ్రతకడానికి వచ్చాము. ఓ మాటలో చెప్పాలంటే దేవుడే పంపాడు మనల్ని. ఏం చేతనంటే ప్రసంగి 12లో ఒక మాట ఉంటుంది, మనం చనిపోయినప్పుడు మన్నైనది వెనకటి వల్లనే మరలా మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోతుంది అని. అంటే మానవుని యొక్క ఆత్మ వాస్తవికమైన వ్యక్తిత్వం, శరీరం కాదు. ఈ భౌతికమైనటువంటి శరీరం ఒక దినాన మంటికి మన్నైపోతుంది. ఎంత గొప్పవాడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత విద్యాభ్యాసం చేసిన వాడైనా, ఎంత ఘనుడైనా మంటికి చేరాల్సిందే. కానీ మానవుని ఆత్మకు చావు లేదు. వాస్తవికమైన వ్యక్తి ఆ ఆత్మే. ఆత్మ తిరిగి దేవుని చెంతకు వెళ్ళిపోవాలి. అంచేతనే మానవుని జీవితం భూమి మీద ఒక ప్రయాణంతో పోల్చబడింది. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రయాణించాల్సిందే, ఒక దినాన గమ్యానికి చేరుకోవాల్సిందే. అయితే బైబిల్ గ్రంథం చాలా స్పష్టం చేస్తుంది, మానవుడు ప్రయాణిస్తున్నటువంటి ఈ మార్గము 2 డెస్టినేషన్స్కి, 2 గమ్యాలకి చేర్చేదిగా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువారే స్వయంగా ఈ మాటలు చెప్తూ ఆయన అంటాడు, 2 రకాలైన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాలమైనటువంటి మార్గం. సో ఇరుకు మార్గము ఎక్కడికి నడిపిస్తుంది అనంటే, ఇరుకు అని ఎందుకు చెప్పాడు అనంటే, ఈ మార్గము నీతితో నడుచుకునేటువంటిది. మీరు ఆలోచించి నడుచుకోవడం అనేది చాలా కష్టం, యథార్థంగా ఉండడం అనేది చాలా కష్టం, పవిత్రంగా జీవించడం అనేది చాలా కష్టం. అది చాలా ఇరుకైనటువంటిది. ఒకవేళ మనం ఉద్యోగాలు చేస్తుంటే ఏమాత్రం లంచాలు తీసుకోకుండా నీతిగా బ్రతకడం అనేది చాలా కష్టం. సో ఈ ఇరుకు మార్గం దేని గురించి మాట్లాడుతుందంటే, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా నడుచుకునేటువంటి మార్గాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ మార్గం అది దేవుని చెంతకు మనల్ని తీసుకుని వెళ్తుంది అని యేసయ్య చెప్పాడు.
ఇక రెండవ మార్గం ఏంటి అంటే విశాలమైనటువంటి మార్గం. అంటే నా ఇష్టం, నాకు తోచినట్టుగా ఉండొచ్చు, నాకు తోచినట్టుగా జీవించవచ్చు, నాకు తోచినట్టుగా నడుచుకోవచ్చు, నాకు తోచినట్టుగా ప్రవర్తించవచ్చు. కానీ చివరికి అది మరణానికి, నరకానికి దారితీస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇది వాస్తవం అయితే ఎవరు నీతి మార్గంలో ఉన్నారు, ఎవరు కాని మార్గంలో ఉన్నారు అని ఆలోచన చేస్తే బైబిల్ స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది: మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను అని రాయబడింది. సో మనలో ఎవరూ కూడా నీతి త్రోవను ఎంచుకోలేదు, దేవుడు పెట్టిన మార్గాన్ని ఎంచుకోలేదు, పవిత్రంగా జీవించాలని మనలో ఎవడు ఆశపడలేదు. కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనుషుల్లో ఎవరు కూడా నేను నీతిమంతుణ్ణి, నేను పవిత్రుణ్ణి అని చెప్పదగిన వ్యక్తి ఒక్కడు కూడా లేడు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. కారణం ఏంటో తెలుసండి, ఇది మనం చేసుకున్న పాపాన్ని బట్టి వచ్చింది కాదు. ఆది పురుషుడైనటువంటి ఆదాము అవ్వల్ని దేవుడు కలగచేసి వారికి ఆజ్ఞాపించాడు, మీరు ఇది చేయకూడదు అని ఆజ్ఞాపించాడు. వారు ఆ రీతిగా చేసిన కారణం చేత ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని అంటే ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా ఈజ్ ఇనిక్విటీ. కనుక ఆజ్ఞను అతిక్రమించి మనుషుడు పాపం చేశాడు. మన మూల పురుషులు వాళ్ళు చేసినటువంటి పాపం అనేది ఇది నాన్న వంశ పారంపర్యంగా మనందరికీ కూడా సంక్రమించింది. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆ బ్లడ్ మనలో ప్రవహిస్తుంది కనుక ఆ తల్లిదండ్రుల నైజం అనేది ఆటోమేటిక్గా మనలోనికి వచ్చింది. చూడండి, మన జన్మే మనకు నైజం ఇస్తుంది, మన జన్మే మనకు నైజం ఇస్తుంది. అంటే ఎవరికి పుట్టాము అన్నది మన నైజాన్ని నిర్ధారిస్తుంది. ఉదాహరణకు ఒకవేళ పంది ఒక బిడ్డను కన్నదంటే, పందికి పిల్ల పుడితే పంది నైజమే ఆ పందికి వస్తుంది. ఆ పంది పిల్లకి ఎవరు కూడా ఇలా ఉండాలి, ఇలా బురదలో పొరలాలి, ఇలా చేయాలి అని నేర్పించరు. సహజంగా ఆ తల్లి నుండి వచ్చినటువంటి గుణలక్షణం అనేది దానికి సంక్రమిస్తుంది. అదే విధానంలో ఒకవేళ పిల్లిని తీసుకోండి, పిల్ల దాని నైజం పిల్లి ద్వారా వస్తుంది. ఎలా అంటే పిల్లికున్న నైజం ఏంటంటే ఎంతసేపు కూడా శుభ్రంగా ఉంచుకోవడం దాని నైజం. మీరు ఎప్పుడన్నా గమనించారా? కాసేపు ఒక 5 నిమిషాలు దానికి సమయం దొరికితే కూర్చుండి ఒళ్ళంతా నాకి 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 శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అపవిత్రంగా ఉండడానికి పిల్లి ఇష్టపడదు. అట్లాగనే దాని పిల్లలు కూడాను. ఎవరు నేర్పించారు పిల్లకు అంటే సహజంగా వచ్చే నైజమే. అలాగే మన మూల పురుషుడైనటువంటి మన పితరులు మొట్టమొదటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాప నైజం అనేది మనలోనికి వచ్చింది. అందుకే బైబిల్ చెప్తుంది, మనలో ప్రతివాడు కూడా దేవుడు ఉండమని కోరిన తర్వాత ఏం చేయమా కూర్చో, మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. ఇప్పుడు మనుషుడు దేవుడు ఆశించినటువంటి మార్గంలో లేడు. నేను చెప్పాను కదా, 2 రకాలైన మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మరణానికి, నరకానికి దారితీస్తుంది, మరొకటి దేవుని చెంతకు, మోక్షానికి దారితీస్తుంది. కానీ మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాడు, దేవుడు పెట్టిన మార్గం నుండి వైదొలిగిపోయినాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట ఈ రీతిగా వ్రాయబడింది: మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది అని చెప్పబడింది. మార్గములలో నిలిచి చూడుడి.
నేను ఇంతకు మునిపే చెప్పాను, ప్రతి మనుషుడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రయాణిస్తూనే ఉన్నాడు. మనం ఏదో ఒక మార్గం గుండా వెళ్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టం చేసే మాట ఏంటంటే, అట్లా ఏదో వెళ్ళిపోతున్నాను కదా అన్నట్టుగా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేనేదో ఒక మార్గంలో వెళ్ళిపోతున్నాను అని తలంచవద్దు. బైబిల్ ఏమంటుందంటే ఒకసారి నిలబడు అంటే ఆలోచన చేయి, థింక్ అబౌట్ ఇట్. నేను వెళుతున్నటువంటి మార్గం సరైనటువంటి మార్గమేనా? నేను వెళుతున్నటువంటి త్రోవ అది నన్ను సరైన గమ్యానికి చేరుస్తుందా? దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి మార్గం ఏది అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో నెగ్లిజెన్స్తో ఉండడానికి వీలు లేదు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 2 వ్యక్తులు మరణించినట్లుగా అక్కడ రాయబడింది. ఒకడు ధనవంతుడు, మరొకడు లాజరు అనేటువంటి వ్యక్తి. ఈ ధనవంతుడు లాజరు మరణించిన తర్వాత వాళ్ళు వెళ్ళిన డెస్టినేషన్స్ ఇద్దరిది కూడా వేరువేరుగా ఉంది. లాజర్ని గురించి ఏమని రాయబడింది అంటే, అతడు అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు దేవుని చెంత కొనుపోబడ్డాడు అని రాయబడింది. అయితే ధనవంతుని గురించి ఏమని రాయబడింది అంటే, అతడు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ మిక్కిలి యాతన పడుతున్నాడు అని రాయబడింది. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దెర్ ఆర్ 2 డెస్టినేషన్స్. ఏదో ఒకదానికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? మోక్ష ప్రాప్తి కలుగుతుందా నీకు, లేక నరకానికి అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్తున్నావా అన్నది ఆలోచించుకోవాలి. కనుక నువ్వు ఒకవేళ ఇగ్నోర్ చేసినా, నాకు అవసరం లేదు, నేను దీని గురించి ఆలోచించను, నా లైఫ్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అని నువ్వు అనుకున్నా కూడా ఈ 2 గమ్యాల్లో ఒక గమ్యానికి నువ్వు చేరాల్సిందే. నీ ప్రవర్తన అనేది సరిగా లేకపోతే, నీ మార్గం సరైంది కాకపోతే దాని గమ్యం అనేది నిశ్చయంగా నరకము అనేటువంటి విషయం బైబిల్ గ్రంథం చాలా స్పష్టం చేస్తుంది. రెండవది మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దీన్ని మనము ఇగ్నోర్ కూడా చేయలేం, అంటే పట్టించుకోకుండా ఉండలేం, అంటే అజ్ఞానంగా కూడా ఉండకూడదు. సామెతలు 14:12లో ఒక చక్కని మాట ఉంది. ఒకని ఎదుట సరైందిగా కనపడు త్రోవ కలదు, అయితే తుదకది మరణానికి దారితీస్తుంది అని. ఇప్పుడు చాలాసార్లు మనం వెళ్తున్న మార్గం, నేను బాగానే ఉన్నాను, చాలా భక్తిగా ఉన్నాను, నీతిగా బ్రతుకుతున్నాను అని మనం తలంచవచ్చు. కానీ అది నిన్ను సరైన డెస్టినేషన్కి తీసుకుని వెళ్తుందా లేదా అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇగ్నోరెంట్గా ఉండడానికి లేదు, అంటే అవివేకంతో ఉండడానికి వీలు లేదు. తర్వాత మూడో విషయం ఏంటంటే, అనుకరించకూడదు కూడా. కొన్నిసార్లు ఇది మనకు సహజంగా వస్తున్నటువంటి నైజం. ఇది మనం చేసే భక్తి కానివ్వండి, మనం చేసే పూజలు కానివ్వండి, మనం దేవునికి చేసే ప్రార్థనలు కానివ్వండి, చాలా పర్యాయాలు అనుకరణతో ఉంటాయి. మనకు తెలీదు కానీ మనం అనుకరిస్తాం. మీరు అడిగి చూడండి, మీ తల్లిదండ్రులను అడిగి చూడండి, నాన్నగారు అమ్మగారు, మనం పూజిస్తున్న దేవుడని చెప్పుకుంటున్నాం కదా, దేవుడేనా, మీకు ఎప్పుడన్నా అర్థమైందా, మీరు తెలుసుకున్నారా అని అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారంటే, మాకు మాత్రం ఏం తెలుసు, మా తల్లిదండ్రులు పూజించారు కనుక మేము పూజిస్తున్నామంటారు. దీన్ని ఏమంటామంటే అనుకరణ, బ్లైండ్గా వెళ్ళిపోవటం. దేవుని వాక్యము ఆ విషయం కూడా చెప్తా ఉంది. ఏమని చెప్తుందని అంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెని గురించి ఆలోచించారా? గొర్రెల మందలు ఎప్పుడన్నా చూసారా మీరు? ఒక్క గొర్రెగానా ఏదైనా దారి తొలగింది అని అంటే మిగిలిన అన్నీ కూడా ఆ దారిలో వెళ్ళిపోతాయి. నేను ఒకసారి ఒక రోడ్డు మీద వస్తూ ఉన్నాను, గొర్రెల మంద వస్తూ ఉంది. ఒక తుంటరి పిల్లవాడు ఏం చేశాడంటే, ఒక గొర్రె మాత్రం ముందు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంది, ఒక కర్రను ఇట్లా దారికి అడ్డంగా పడేశాడు. పడేయగానే ఆ గొర్రె ఏం చేసిందంటే అక్కడికి వచ్చి జంప్ చేసింది.
జంప్ చేసిన తర్వాత ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఆ కర్ర తీసేశాడు. కర్ర తీసేసిన తర్వాత కూడా రెండో గొర్రె కరెక్ట్గా అక్కడికి వచ్చి మళ్ళీ అది ఎగిరింది. మూడోది కూడా అక్కడికి వచ్చి ఎగిరింది. నాలుగోది కూడా ఎగిరింది. మీరు అడిగి చూడండి, రెండో గొర్రెను, మూడో గొర్రెను, నాలుగో గొర్రెను నువ్వెందుకు ఎగిరావు? మొదటి దాన్ని అడిగితే చెప్తుంది, కర్ర అడ్డం వచ్చింది కాబట్టి ఎగిరాను. కానీ రెండో గొర్రె ఎందుకు ఎగిరింది? మూడోది ఎందుకు ఎగిరింది? అది ఎగిరింది కాబట్టి అక్కడ నేను కూడా ఎగరాల్సిందే. దీన్ని ఇమిటేషన్ అంటాం, అనుకరణ అంటాం. కనుక ఒక మనుషుడు అనుకరించడం కాదు, సత్యం తెలుసుకోవాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకసారి నిలబడు, ఏదో వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. నువ్వు వెళ్తున్న ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం సరైందేనా కాదా అని ఒక్కసారి యోచన చేయడానికి కొంచెం నీ బుర్రకు పనిపెట్టు, ఆలోచించు అంటుంది. రెండవది అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, విచారించుడి, విచారించుడి. చాలాసార్లు మనం ఆలోచన చేసినా మన బుద్ధికి తోచకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కనుక మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు తెలియని సంగతులు మనం ఇతరుల దగ్గరికి వచ్చి విచారణ చేసి తెలుసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళామనంటే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, ఎంక్వైరీ అని కౌంటర్ ఉంటుంది. మనకు తెలియదు చాలా సంగతులు, ఏ బండి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. కనుక మనం ఏం చేస్తాం, ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని అడుగుతాము, పలానా చోటు వెళ్ళాలనుకుంటున్నాను, ఈజ్ దేర్ ఎనీ ట్రైన్, ఏ టైంకి వస్తుంది? విచారణ చేస్తే వాళ్ళు చక్కగా చెప్తారు. సో మనకు తెలియకపోవచ్చు, కానీ మన మీద ఉన్న రెండవ బాధ్యత ఏంటంటే విచారణ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి ఎక్కడికి వెళ్ళాలండి విచారణ చేయడానికి? ఎవరు నాకు సహాయపడతారు అని ఒకవేళ మనం అనుకుంటే, మొట్టమొదటిగా దేవుడు మనకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేనే మార్గము. నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది అని అంటే, త్రోవ ఎరగనిటువంటి మానవులకి, గమ్యం తెలియనటువంటి మానవులకు, దేవుని చెంతకు రావడానికి ప్రయత్నిస్తూ కూడా కాని మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి మనుషులకు మార్గాన్ని చూపించడానికి వచ్చాను. అందుకే కీర్తన 32:8 ఈ మాట ఉంటుంది, మీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవలు నేను నీకు తెలియచేస్తాను అని అంటున్నాడు. సో మనకు దేవుడే ఫస్ట్ సోర్స్ అని చెప్పాలి. అందుకే ఇర్మియా 29 ఆ ప్రభు ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. దేవుడు అని చెప్తున్నప్పుడు ఏదో వేగ్గా వెళ్ళిపోవటం కాదు, లేక ఏదో అనుకరణతో వెళ్ళిపోవటం కాదు, ఆ జ్ఞానంతో వెళ్ళిపోవటం కాదు. దేవుడు అంటున్నాడు, నీకు ఆశ ఉందా? డూ యూ హ్యావ్ డిజైర్ టు నో మీ? నన్ను ఎరగాలనేటువంటి ఆశ నీకుందా? ఒకవేళ అట్లాంటి ఆశ నీకుంటే, నన్ను తెలుసుకోవాలనే ఆశ నీకుంటే, పూర్ణ మనసుతో విచారణ చేస్తే, ఈ సాయంకాలం మీకు ఒక విషయం చెప్పగోరుతున్నాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఏదో యేసుప్రభు వారిని గురించి చెప్తున్నారని. యేసుప్రభు వారిని కాసేపు పక్కన పెట్టండి. ఒకవేళ నిజంగా మీరు దేవుని తెలుసుకోవాలి అన్న తపన మీకుంటే, మీ మనసులో ఈ చిన్న ప్రార్థన చేయండి. ఏమనంటే, యేసుప్రభు పేరు ప్రస్తావించకుండా ఈ చిన్న ప్రార్థన చేయండి. దేవా, నువ్వు ఉన్నావంట కదయ్యా, సృష్టికర్త వంట కదయ్యా, నిజమైన దేవుడు వంట కదయ్యా, నిన్ను తెలుసుకోవాలన్న ఆశ నాకుంది, దయచేసి నువ్వెవరో నాకు కనపరుచుకోవయ్యా అని హృదయపూర్వకంగా ఒకవేళ నువ్వు ప్రార్థించగలిగితే, ఆ భగవంతుడు నీకు ప్రసన్నుడవుతాడు, ప్రత్యక్షమవుతాడు. అట్లా ప్రత్యక్షపరుచుకోవాలని ఆయన కోరుతున్నాడు కూడా. ఎవరైనా ఆశపడితే, ఎవరైనా ఇష్టపడితే, దేవుని తెలుసుకోవాలన్న తపన ఏ మనిషికైనా ఉంటే, నన్ను నేను కనపరుచుకుంటాను అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఆయన చెప్పాడు. కనుక ఫస్ట్ సోర్స్ ఏంటి మనకు?
ఎలా మనం తెలుసుకోగలం సరైన మార్గం అంటే మొదట దేవుడు. నువ్వు ఆయనను అడిగితే, నీ హృదయంలో ఈ ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు తన మార్గాన్ని బయలుపరుస్తాడు. రెండవది, మనకున్నటువంటి సోర్స్ ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అమ్మ కొంచెం మాట్లాడకుండా చూడాలి. ఇది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ వాక్యము ఒక మానవుడు రాసినటువంటి పుస్తకం కాదండి. ఇది మనుషులను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం ద్వారా, ప్రేరణ కలగచేయడం ద్వారా వ్రాయబడినటువంటి మాటలు. మీరు ఎలా చెప్తారండి అని బహుశా మీరు అడగవచ్చు. ఎందుచేతానంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2/3% ప్రవచనాలు ఉన్నాయి. 2/3% ప్రవచనము అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరగబోతున్న సంగతులను గురించి ముందుగానే చెప్పటం. ఇట్లాంటి ప్రవచనాలు 2/3% బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే ఒక ప్రవక్తని దేవుడు ప్రేరణ చేసి చెప్పినటువంటి మాటలు, అనగా వాస్తవికంగా సంగతులు జరిగేదానికి పూర్వమే, 1000 సంవత్సరాల్లో లేక 1500 సంవత్సరాల పూర్వమే ఈ సంగతులు చెప్పబడ్డాయి. ఆ చెప్పబడినటువంటి మాటలు అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. ఈ ఒక్క సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు జన్మనే తీసుకోండి. యేసుప్రభు జన్మను గూర్చి యెషయా ప్రవక్త 1500 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఆయన ఏమని ప్రవచించాడంటే, ఒక కన్యక గర్భాన పుడతాడు, బెత్లెహేము అనేటువంటి గ్రామంలో పుడతాడు, తర్వాత నజరేతు అనేటువంటి గ్రామంలో పెరుగుతాడు. ఇటువంటి సంగతులన్నీ కూడా ఆయన జన్మ సందర్భంలో జరిగేటువంటి విషయాలు ఆయన ముందుగానే ప్రవచించాడు. 1500 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. అట్లాంటి ప్రవచనాలు బైబిల్లో 2/3 ఉన్నాయి. అవన్నీ కూడా అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. ఆయన మరణాన్ని గురించి కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఎలా చనిపోతాడు, ఎటువంటి మరణం వస్తుంది, ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరవబడదు, ఆయన ఇలాంటి శిలువ మరణం పొందబోతున్నాడు, ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి, అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. అందుచేతనే దీన్ని దేవుని వాక్యము అని మనం ఈ దినాన నమ్మగలుగుతున్నాం. అందుకే ఇప్పుడు రెండవది, నీకు మార్గం తెలియాలంటే, నువ్వు ఎక్కడికి ప్రయాణిస్తున్నావో అన్న సంగతి నీకు తెలియాలంటే, సరైన మార్గంలో ఉన్నావా లేదన్న సంగతి నీకు తెలియాలంటే దేవుని వాక్యాన్ని చదువు. ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రతి మనుషునికి మార్గం తెలుసుకోవాలంటే, నేను వెళుతున్నటువంటి మార్గం సరైందా కాదా అని తెలుసుకోవాలంటే, ఆ మార్గంలో వెలుగు ఉదయించేటట్టుగా చేయగలిగింది దేవుని వాక్యం. అర్థమవుతుంది, నీకు చదువుతుంటే గ్రహిస్తావు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అర్థమవుతుంది. నేను వెళ్తున్న మార్గం సరైందా కాదా అన్న విషయం అర్థమవుతుంది. దానికి దేవుని వాక్యం దోహదపడుతుంది. సో ఇది రెండవ సాధనం. మొదటిది, స్వయంగా మనం దేవుణ్ణి అడగవచ్చు. బహుశా నీ దగ్గర బైబిల్ లేదు, చదవడానికి వీలు లేదు, అనుకూల పరిస్థితులు లేవు, డైరెక్ట్గా దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి, దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. రెండవది, ఒకవేళ నీకు అవకాశం ఉందా, దేవుని వాక్యాన్ని చదువు. ఆ వాక్యం ద్వారా దేవుడు సరైనటువంటి మార్గాన్ని నీకు తెలియజేస్తాడు. మూడవది, దేవుడు తన భక్తులను కూడా ఉంచాడు. అంటే అంతకు మునిపే ఆ మార్గాన్ని ఎరిగి ఆ మార్గంలో నడుచుకుంటున్నటువంటి కొంతమంది దైవజనులను, దైవ భక్తులను దేవుడు మనకు ఆదర్శంగా పెట్టాడు. వాళ్ళని అడగవచ్చు, వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయవచ్చు. దేవుని వాక్యంలో ఒక 2 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు తను యెరూషలేముకు వచ్చి బైబిల్ గ్రంథం కొనుక్కొని చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు. దానికి ఏం అర్థం కాదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఫిలిప్పు అనేటువంటి ఒక భక్తుడిని తన దగ్గరికి పంపిస్తాడు. ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి,
నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్న వేస్తే అప్పుడు తనంటాడు, నాకు ఎవడన్నా బోధించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది, ఒకవేళ నీకు తెలిసుంటే కూర్చో నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఫిలిప్పు అన్ని సంగతులు వివరంగా తనకు తెలియచేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకుంటాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక జైలర్, అపోస్తలులైన పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి జరిగిన సంఘటనలన్నీ తాను చూసినప్పుడు తాను ప్రశ్న వేస్తాడు, అహిలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని వారిని అడిగితే వారు జవాబు చెప్తారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే దేర్ ఆర్ సోర్సెస్. దేవుని తెలుసుకోవడానికి, సరైనటువంటి మార్గాన్ని తెలుసుకోవడానికి మనకు సోర్సెస్ ఉన్నాయి. స్వయంగా దేవుడు ఉన్నాడు. రెండవది దేవుని వాక్యం అందుబాటులో ఉంది. మూడవది దేవుని భక్తులు అందుబాటులో ఉన్నారు. కనుక ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు విచారణ చేయవచ్చు. నాకు తెలుసుకోవాలని ఆశ ఉందండి, దయచేసి నాకు తెలియచేస్తారా అని అడగవచ్చు. ఆ రీతిగా ఒకవేళ అడగగలిగితే నిశ్చయంగా సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తాం. తర్వాత అదే వచనంలో మరొక మాట రాయబడింది, పురాతనమైన మార్గములను గూర్చి విచారణ చేయుడి. ఎందుకు పురాతనమైన మార్గము అని చెప్పాడు అంటే దేవుడు పురాతనమైన వాడు, ఇటర్నల్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వాడు కాదు. ఈ దినాల్లో ఉన్న విచారకరమైన సంగతి ఏంటంటే ఏ మనుషుడైనా ఎప్పుడైనా దేవుడు అయిపోవచ్చు కదండి. అరే నిన్నటిదాకా మన మధ్యలో తిరిగినోడు ఆయనను మనం ఇది నాన్న ఒక దేవుడు అనుకొని ఆయనను పూజించటం, ఆయన మాటలు వినటం మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఆ రీతిగా లేడు. దేవుడు నిత్యుడు, ఆది నుండి ఉన్నవాడు. ఒకవేళ ఈ మాట అంటున్నప్పుడు మీకు కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఏం ప్రశ్న రావచ్చు అంటే, అట్లాగైతే యేసు ప్రభు పుట్టింది ఎప్పుడండి? 2021 సంవత్సరాల క్రితమే కదా, మరి ఆయన పురాతనమైన వాడు ఎట్లా అవుతాడు అని ఒక ప్రశ్న మీకు రావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరాల క్రితము ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి సంవత్సరమే, కానీ అది తన బర్త్ డేట్ కాదు. దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన స్వయంభవుడు, ఆయనకు ఆది అంతము అనేది ఉండదు. అందుకే యోహాను సువార్త 1వ వచనంలో ఈ మాట ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాసిన తర్వాత 14వ వచనంలోకి వచ్చేసరికి ఈ మాట రాస్తాడు, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఏ వాక్యమైతే దేవుడుగా ఉన్నాడో ఆ దేవుడైనటువంటి ఆ వాక్యే, ఆ ఓం అనేటువంటి ఆ పదమే మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వబడిన పేరు యేసు. అంతేగాని 2021 సంవత్సరాల క్రితము క్రిస్మస్ దినాన ఆయన పుట్టాడే, అది ఆయన జన్మదినం కాదు. మానవాళికి త్రోవ చూపడానికి, దారి తొలగిపోయినటువంటి మనుషునికి సరైనటువంటి మార్గాన్ని ఉపదేశం చేయడానికి, సరైన త్రోవలో మనిషిని పెట్టడానికి ఈ లోకానికి అరుదించినప్పుడు ఆ డేట్ 2021 సంవత్సరాల క్రితం. అంతేగాని ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు. అందుకే మీకా అనేటువంటి ఒక ప్రవక్త తన గురించి ప్రవచిస్తూ మాట చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, యూదా బెత్లెహేమా, నువ్వు ఇశ్రాయేలు గ్రామంలో స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు, ఆయన శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు అని ఆయన గురించి రాశాడు. యూదా బెత్లెహేంలో పుట్టేవాడు ఎవరు? ఇశ్రాయేల్ని ఏలేటువంటి రాజుగా పుట్టేవాడు ఎవరు? యేసు గురించి మాట్లాడు. మరి ఆ యేసయ్యను గురించి రాస్తున్నప్పుడు అంటున్నాడు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నవాడు, ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నటువంటి వాడు. అంచేత తలంచవద్దు, యేసుప్రభువు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు. ఈయన పురాతనమైనటువంటి వాడు.
ఆది నుంచి ఉన్నటువంటి వాడు, వాక్కు రూపేణ ఉన్నటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది కదా మనం వేసుకున్నటువంటి ప్రశ్న. ఈ 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే, త్రోవ తప్పిపోయినటువంటి మానవుని మార్గం అనేది తెలియక అజ్ఞానంతో, అంధత్వంతో అనుకరిస్తూ, వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా నేను కూడా ఇలా చేస్తాను, వాళ్ళు ఈ మార్గంలో పోతున్నారు కదా నేను కూడా ఈ మార్గంలో పోతున్నానని కాని మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మానవునికి మార్గోపదేశం చేయడానికి, భగవంతుని చెంతకు ఒక మనుషుడు ఎలా వస్తాడు అన్నటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి తెలియచేయడానికి వచ్చినవాడు యేసు ప్రభువారు. మరి ఎలా సాధ్యమైంది ఇది? ఎలా చెప్పాడు, ఎలా చూపించాడు అని ఒకవేళ మనం అడిగితే, అసలు మానవుణ్ణి సరైనటువంటి మార్గంలో నుంచి వైదొలిగించింది ఎవరు? వైదొలిగించింది ఏంటి అనంటే, బైబిల్ స్పష్టం చేస్తుంది, మానవుని పాపమే. పాపం యొక్క ఫలితాలు చాలా ఉన్నాయండి. ఆ ఫలితాల్లో ఒక ఫలితం ఏంటంటే, హెబ్రీ భాషలో హఠాత్ అనేటువంటి పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ది టార్గెట్ అని అర్థం. పాపము మానవుడిని టార్గెట్కి పోకుండా మిస్ చేసింది, తప్పించింది, వైదొలిగించింది. కనుక ఇప్పుడు మళ్ళా మనం సరైన త్రోవలోకి రావాలంటే, టార్గెట్కి మనం చేరుకోవాలంటే, గమ్యానికి చేరుకోవాలంటే, డెస్టినేషన్కి వెళ్ళాలంటే, ఏ పాపమైతే మానవుని డెస్టినేషన్ నుండి తప్పించిందో ఆ పాపానికి పరిహారం అనేది కలగాలి. పాపం అనేది ఒక రోగం లాంటిదండి. సర్వసాధారణంగా రోగం వస్తే మరణానికి దారితీస్తుంది. కానీ రోగం వచ్చిన ప్రతివాడు చావాల్సిన అవసరం లేదు. ఎందుకు? రోగానికి విరుగుడుంది, వైద్యం ఉంది, మందు ఉంది. అందుకే దాన్ని మనం ఆశ్రయిస్తాం. ఇది పాపాన్ని బట్టి మనం గమ్యం తప్పిపోయినా, మరణానికి చేరువవుతున్నా మరణించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఈ పాపం అనేటువంటి వ్యాధికి కూడా ఒక విరుగుడుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే, అన్ని మతాలు కూడా ఇది చేసే ప్రయత్నం ఏంటంటే, ఈ పాపానికి విరుగుడు ఎలా కలుగుతుంది. అందుకే మనకు తోచినట్టుగా మనం చేసుకుంటున్నాం. బహుశా నేను ఇలా చేస్తే, నేను పుణ్యకార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, జపతపాలు చేస్తే, లేక ఇంకేదో చేస్తే, భక్తి మార్గాన్ని ఎంచుకుంటే నా పాపానికి పరిహారం కలుగుతుంది అని మనం తలస్తూ ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం స్పష్టం చేస్తుందంటే, మతాలన్నీ కూడా మానవుని మనసులో నుండి వచ్చినవి. అంటే మానవుని యొక్క జ్ఞానంతో మానవుడు ఆలోచించిందే కానీ దైవోపదేశం కాదు. అందుచేత మానవుని యొక్క జ్ఞానము ఏమాత్రం కూడా మనల్ని సరైనటువంటి త్రోవలోనికి తీసుకొని పోలేదు. సరైనటువంటి త్రోవలోనికి మనల్ని తీసుకొని పోలేదు. మరి అలాంటప్పుడు భగవంతుడు చెప్పింది ఏంటి అంటే, భగవంతుడు చెప్పిన మాట మళ్ళీ అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయండి. క్షమించండి, ఐఎమ్ సారీ. హైందత్వం ఏం చెప్తుందంటే, పాపానికి పరిహారం కలగాలంటే సామవేదంలో ఈ మాట రాయబడింది. పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే దాని అర్థం ఏంటంటే, పాపానికి పరిహారం కలగాలంటే భగవంతుడే పుణ్యదాన బలియాగంగా చేయబడి రక్తాన్ని చిందిస్తే కానీ, రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని చెప్పాడు. ఆ రక్తం అనేది ఎవరు చిందించాలి అంటే భగవంతుడే పుణ్యదాన బలియాగంగా చేయబడితే కానీ మానవ పాపానికి పరిహారం కలగదని సామవేదం చెప్తున్నమాట. బైబిల్ గ్రంథం కూడా ఈ మాట చెప్తుందండి. హెబ్రీ 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చునని బైబిల్ చెప్తుంది. కనుక అన్ని మతాలు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు చెప్తున్న మాట ఏంటంటే,
మానవ పాపానికి బలియాగం ద్వారా తప్ప, రక్త ప్రోక్షణం ద్వారా తప్ప మరి వేరే మార్గం ద్వారా మానవుడు పాప విముక్తుడు కాలేడు. ఒకవేళ ఇది వాస్తవమైతే మనం ఆలోచిస్తున్నటువంటి దేవుళ్ళల్లో, దేవతల్లో మానవ పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చి పుణ్యదాన బలియాగంగా చేయబడిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఎవరు కూడా లేరండి. ఇది ఒక్క యేసుప్రభు వారిని గురించి మాత్రం స్పష్టంగా చెప్పబడింది. యేసు అనేటువంటి మాటలోనే అర్థం ఉందండి. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించువాడు కనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడింది. ఎలా రక్షిస్తాడు అనంటే హెబ్రీ గ్రంథకర్త ఆయన గురించి రాస్తూ ఈ మాట అన్నాడు. హెబ్రీ 10వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ మాట ఉంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున, అంటే మన కొరకు ఏర్పరిచినటువంటి మార్గం, ప్రతిష్ఠించిన మార్గం ఏంటి? ఆ మార్గం అంటే ఆయన శరీరము అనే తెర ద్వారా ఆయన రక్తము వలన ప్రోక్షించబడిన వారమై అతి పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి, అనగా దేవుని చెంతకు ఒక మనుషుడు ప్రవేశిస్తున్నాడు. ఇది కొంచెం మర్మంగా ఉంది ఈ మాట, నేను మీకు వివరిస్తాను. ఆయన శరీరం అనేది ఒక తెర అంట. అంటే పరిశుద్ధుడైన దేవుని చెంతకు వెళ్ళేదానికి ఈ తెర అడ్డుగా ఉంది. ఒక మనుషుడు భగవంతుని చెంతకు వెళ్ళాలంటే ఈ తెర ద్వారా వెళ్ళాలంట. ఆ తెర ద్వారా, అంటే ఆయన శరీరము అనే తెర ద్వారా వెళ్తున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే ఆయన రక్తం అనేది ప్రోక్షించబడుతుంది. ఇవి చూడండి, ఒకవేళ ఈ చేతిలో నుండి ఒక మేకును యువతలకి మనం తీసామనుకోండి, ఆ మేకుకి ఏమంటుతుందండి? రక్తము దాని మీద ప్రోక్షించబడుతుంది. అంటే ఏమని చెప్తుంది దేవుని వాక్యం అనంటే, యేసుప్రభు వారి యొక్క బలియాగము ద్వారా, కల్వరి శిలువలో ఆయన చనిపోవటం ద్వారా ఆయన చేసిన పని ఏంటంటే ఆ రక్తాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. పాపానికి పరిహారం కలిగించేటువంటి ఆ రక్తాన్ని అందుబాటులో ఉంచాడు. ఎవరైనా ఆయన ద్వారా ప్రవేశిస్తే, ఆయన గుండా వెళితే వారి మీద ఆ రక్త ప్రోక్షణ కలుగుతుంది. తద్వారా వారి పాపానికి పరిహారం కలుగుతుంది. అందుకే 1 యోహాను పత్రిక 1:7 మాట రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. కనుక ఇది నన్ను ఎంత సులువు చేశాడో తెలుసా అండి. విశ్వాసము ద్వారా యేసయ్య నా పాప పరిహారం కొరకు బలిగావించబడ్డావని, రక్తాన్ని చిందించావని, సమాధి చేయబడి తిరిగి లేచావని నమ్ముతున్నాను. ఆ ప్రశస్తమైన రక్తం చేత నన్ను కడగయ్యా, శుద్ధి చెయ్యయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తారో విశ్వాసం ద్వారా వారి పాపానికి పరిహారం కలుగుతుంది. సామవేదం చెప్పినట్లుగా, బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మానవ పాపానికి ఆయన పరిహారం చేశాడు, బలిగావించబడ్డాడు, రక్తాన్ని చిందించాడు. తద్వారా పాపం నుండి మనం విముక్తులమయ్యేదానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి మీకు చెప్పగోరేటువంటి విషయం ఏంటంటే, నీకు తోచిన మార్గంలో దయచేసి వెళ్ళిపోవద్దు. ఒక్కసారి దయచేసి ఆలోచించు, నిలబడు, అజ్ఞానంగా ఉండవద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు. ఒక్కసారి థింక్ చేయి, ఆలోచన చేయి, విచారణ చేయి. నేను వెళ్తున్న మార్గం సరైందేనా అని విచారణ చేయి. నిశ్చయంగా దేవుడు నీకు తను బయలుపరుచుకుంటాడు. ఈ రాత్రి ఆ ఉపదేశం మీకు ఇవ్వడానికి యేసయ్య తన గురించి తాను స్వయంగా చెప్పుకున్న మాట. అందుకే నేను మార్గమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి చెంతకు చేరలేడని. ఈ రాత్రి ఒకవేళ సత్యాన్ని గ్రహించి యేసయ్య దగ్గర మనం చిన్న ప్రార్థన చేసుకుంటే చాలండి. మహామహుడు, ఆత్మస్వరూపైన దేవుడు
ఒక మానవుడిగా తాను ఈ లోకానికి తగ్గించుకొని దిగి వచ్చి మానవ పాపానికి పరిహారం చేసినందుకు ఆయన హృదయం చాలా సంతోషపడుతుంది. దీనికి బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఏమని చెప్పబడిందంటే, ప్రసవించే స్త్రీ తనకు ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు చాలా బాధపడుతుంది. ఆ ప్రసవ వేదన కంటే ఎక్కువైనటువంటి వేదన మరొకటి లేదు కదండి. మీరు చెప్పండి, ఇంత ప్రసవ వేదన ఉంటుంది కదా, నీకెందుకులేమ్మా పిల్లలు అని అంటే, అవునవును ఆ నొప్పి ఆ బాధ ఉంటుంది కాబట్టి నాకు పిల్లలు వద్దు అనే తల్లులు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా చెప్పండి? ఏమంటారు చెప్పండి? ఎంత ప్రసవేదన అయినా పర్వాలేదు, నాకు పిల్లలు కలగాలి అని ఆశపడతారు. అట్లాగనే ఇప్పుడు యేసయ్య మన పాప పరిహారార్థమై ఆ కల్వరి శిలువలో ప్రసవేదన పడ్డాడు, శ్రమ పడ్డాడు, శిలువ మరణం పొందాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక్క వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తే, నేను ఎందుకు ఇంత ప్రసవేదన పడ్డానో, ఇంత శ్రమ పడ్డానో, ఇంతగా గాయపరచబడ్డానో ఒక్క వ్యక్తి తెలుసుకొని సరైనటువంటి మార్గంలోనికి వస్తే నాకు ఒక బిడ్డ పుట్టినంత సంతోషం నాకు కలుగుతుంది అంటున్నాడు ఆయన. అందుకే ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగుతుంది. కనుక ఈ చిన్న సందేశాన్ని దయచేసి ఆలోచించండి, హృదయంలో తలంచండి, దేవునికి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, చెప్పారు నాకేదో సంగతులు, అది ఎంతవరకు వాస్తవం, నాకు ఇంకా సంగతులు బయలుపరచని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు సహాయపడతాడు, సరైన మార్గంలోనికి మీరు రావడానికి ఆయన దోహదపడతాడు. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ఈ రీతిగా చేరి రాగలటికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి కొన్నములు. కొన్ని మాటలు మిమ్మల్ని గురించి చెప్పుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించి మేలు కలుగు మార్గం మీదని తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుందని చెప్పారు. దయగలిగిన తండ్రి, మేమేదో ప్రయాణిస్తున్నాము అన్నటువంటి విధానములు వెళ్ళిపోవడం కాదు, ఆషామాషిగా వెళ్ళడం కాదు, అనుకరణతో వెళ్ళడం కాదు, కానీ సరైన మార్గమా కాదని తెలుసుకొని వెళ్ళాలని మీరు కోరుతున్నందుకు వందనములు. అట్టి మార్గోపదేశం చేయడానికి మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారండి. అందుకు నేనే మార్గం, నా ద్వారానే మీరు తండ్రి చెంతకు రాగలరని మీరు ఉపదేశించారు. కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఈ మార్గమైన ప్రభువును ఎరిగే కృపనిమ్మని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం సదాకాలం మనందరికీ కలుగునుగాక. ఆమెన్.